అమ్మా, ఏంది కావేరి? నీతో ఒక విషయం మాట్లాడాలి. ప్రియని ఆ ఇంటి నుండి బయటికి తరిమేయాలంటే నేను మళ్ళా పని చేయనీకి ఆ ఇంటికి పోవాలి. కానీ ఈ విషయం నీతో ఎట్లా చెప్పాలనో తెలుస్తలేదమ్మా. ఏంది కావేరి? ఏదో విషయం మాట్లాడాలని ఏం మాట్లాడకుండా అట్లనే ఉండిపోయిను. అమ్మా, అక్క పని చేయాలనుకుంటుంది. పని చేసుడేందమ్మా? ఏంది కావేరి? ఇప్పుడు నీకు పని చేయాల్సిన అవసరమేముంది? ఉందమ్మా, ఇప్పుడు మళ్ళీ పని చేయాల్సిన అవసరం నాకు ఏర్పడ్డది. ఏందమ్మా, ఇప్పుడు మన పరిస్థితి ఏమీ మునపట్లాగా లేదు గదా. ఇప్పుడు పనిచేసే అవసరమేముంది? అమ్మా, అక్క పని చేయాలనుకుంటుంది దేవుడు బాబింట్లా. ఏంది? దేవుడు బాబింట్లోనా? బావేడున్నాడు? రూమ్ లో ఉన్నాడమ్మా, పిలవాలనా? నువ్వు ముందు పోయి చదువుకో. నడు నడు, వేడికెళ్ళి. అమ్మా, అది చెప్తుంటే అర్థమైతలేదా? పోయిడికెళ్ళి. కావేరి, ఇట్లరా. ఏంది కావేరి? ఏంది మళ్ళా ఇదంతా? అసలు ఏం ఆలోచిస్తున్నావు బిడ్డ నువ్వు? గింత జరిగిన తర్వాత కూడా గా ఇంటికి పోయి పని చేస్తా అంటున్నావేంది? అమ్మా, గా ప్రియ ఇంటిని నాశనం చేయాలని చూస్తుందమ్మా. దాని దుర్మార్గాన్ని ఎట్లన్నా ఆపి బోనమ్మ కుటుంబాన్ని రక్షించాలి. అర్జున్ బాబు ప్రియని గుడ్డిగా నమ్ముతుండమ్మా. అందుకే ప్రియ ఆటలు ఆడసాగుతున్నాయి. నేను గా ఇంటికాడ ఉంటేనే గా ప్రియ ఆటల్ని ఆపగలనమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా ఏ మొహం పెట్టుకుని గా ఇంట్లో అడుగు పెడదామనుకుంటున్నావు? చూడు కావేరి, నేను మాట్లాడేది నీ మనసుకి బాధ కలిగించొచ్చు, కానీ గిట్ల నేనెందుకు మాట్లాడుతున్నానో నువ్వే ఆలోచించుకో. నీ జీవితం కోసమే కదా బిడ్డ నేను శివని కాదని గా అర్జున్ బాబుతో నీ పెళ్లి జరిపించాలనుకున్నాను. ఆఖరికి శివతో నీ అబద్ధం చెప్పి మరి గా బోనం ఇంటికి నిన్ను పూజ కూడా తీసుకొని పోయినా. నేను నా బిడ్డ మీద ప్రేమతోని గింత చేసిన గదా, మరి నీ మీద ప్రేమ ఉందని నువ్వు నమ్ముతున్నా గా అర్జున్ బాబు ఏం చేసిండు? మంచి మాటలతోని వంచించి నీతోనే నిశ్చితార్థమని నమ్మించి కొండంత ఆశతో స్టేజ్ మీదకి పోతే వచ్చినోళ్ళందరి ముందు గా మనిషి ప్రియవేలికి ఉంగరం దొడిగిండు. నువ్వు తనకి ఎప్పటికీ ఏమీ అవ్వవని నీ ముఖం పట్టుకొని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకు బిడ్డా గిదంతా? అంతా అయిపోయిందని నీకింకా అర్థమైతలేదా? గా కుటుంబంతో ఉన్న బంధాలన్నీ తెగిపోయినాయి. ఇక అంతా ఇడిషేయ్. గా అర్జున్ బాబు మన కుటుంబానికి చేసిన మేలుకి ఆయన చేసిన ద్రోహంతోనే మొత్తం చెల్లిపోయింది. నువ్వు గాళ్ళ మాట దీసుడు కూడా నాకిష్టం లేదు. గా కుటుంబం ఏమైపోయినా మన కుటుంబానికి అనవసరం. గీ ముచ్చట యాది పెట్టుకో. అది కాదమ్మా, ఒక్కసారి వినమ్మా. వినను.
నేను నీ మాట వినను. ఇప్పుడు చెప్తున్నా విను. నీకు కాబోయే భర్త శివ. నీ జీవితం శివతోనే. నీ మనసులో శివకి తప్ప మరెవ్వరికి చోటు ఉండకూడదు. ఈ మాట నువ్వు తప్పితే మంచిగుండదు బిడ్డ. என்ன பிரியா, என்ன ఈ ప్యాకింగ్? ఇల్లు విడిచిపోతుండావా? అదే ప్రియా, ట్రిప్కి, జాలీ ట్రిప్కి ఏమైనా పోతుండావా అని నేను అనుకుంటున్నాను. జాలీ ట్రిప్ కి సింగిల్ గా ఎందుకు వెళ్తాను కాకిపిన్ని? అర్జున్ బావతో కలిసి వెళ్తాను. దాన్నే హనీమూన్ అంటారు. మరి ఇది ఎన్నమూన్ కి పోవడానికి ప్రియా పొన్ను? టింగ్ టింగ్. ఊరికి కాదు కాకిపిన్ని, బావ రూమ్ కి పోవడానికి. అర్జున్ బాబు రూమ్ కా? అవును కాకిపిన్ని, ఇక నుంచి నేను ఈ రూమ్ లో సింగిల్ గా కాదు, బావ రూమ్ లో బావతో జంటగా ఉండబోతున్నాను. టింగ్ టింగ్. పెళ్లికి ముందే మేలు ఫిమేలు ఒకే రూమ్ లో ఉండడమా? ఇంత వీటిని నీకిష్టం వచ్చినట్టు వాడుకుంటే సమాజంలో కుటుంబ గౌరవందా ఏమైపోవును ప్రియా? హే కాకిపిన్ని, నా కాబోయే మొగుడుతో నేను గదిలో ఉంటే సమాజానికొచ్చిన నొప్పేంటి? అయినా ఇక్కడ సమాజం ఏమనుకుంటుంది, మా అత్తయ్య ఏమనుకుంటుంది అనే పద్ధతులతో నాకు పని లేదు కాకిపిన్ని. నా లెక్కలు నాకుంటాయి, వాటిని ఎలాగైనా వర్కౌట్ చేయడమే నా టార్గెట్. ఇందాకే బావా అత్తయ్యతో తన ఫైనల్ డెసిషన్ చెప్పేశాడు కదా కాకిపిన్ని. జాతకాలు సెట్ అయిపోయాయి, ముహూర్తాలు పెట్టించమని అంత క్లియర్గా బావ అత్తయ్యతో చెప్పేశాక ఇంక నేనిక్కడుండాలి ఎక్కడో ఉండాలి అనే మ్యాటరే లేదు. పెళ్లికి ముందే బావని పూర్తిగా నా వశం చేసుకోవాలి. నాకు బ్యాకప్ ఉపయోగపడుతుంది. అంతేకాదు కాకిపిన్ని, బావ నన్ను ఇంకా ఇంకా నన్ను అర్థం చేసుకొని శాశ్వతంగా నాకు లొంగిపోవాలి. టింగ్ టింగ్. ఆ లొంగ తీసుకోవడం ఇప్పట్నుంచే మొదలు పెడితే సరిపోతుంది కదా. అందుకే బావ రూమ్ కి షిఫ్ట్ అవుతున్నాను. తప్పుకో. బాయ్.